నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు అనే వాక్యం ఉంది. దేవుడట ఆయనని మనము జాగ్రత్తగా వెతికితే ఆయన మనకి కనుగొంటాడట, ఆయన మనకి కనిపిస్తాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితంలో వేటినో మనము జాగ్రత్తగా వెతుకుతామండి. పిల్లలు కనిపించలేదనుకోండి, వాళ్ళని జాగ్రత్తగా వెతుక్కుంటాం. సెల్ ఫోన్ కనిపించలేదనుకోండి, వాటిని జాగ్రత్తగా వెతుక్కుంటాం. కొన్ని వస్తువులు మనకి కనిపించలేదనుకోండి, అవి మనం జాగ్రత్తగా వెతుక్కుంటాం. కానీ ఒకరోజు అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. మానసికంగా శారీరకంగా కృంగిపోవచ్చును. కానీ దేవుని వాక్యం ఉంటుంది, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొంటారు. ఆయనని మనము కనుగోగలిగితే ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో మేలులు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనకి దొరికినప్పుడు, ఆయనను మనం కనుగొన్నప్పుడు మన ప్రతి సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తాడండి. మన కళ్ళు, మన హృదయము, మన ఆలోచనలు వేటి మీద మనం పెట్టకుండా దేవుడి మీద మనం పెట్టగలిగితే, ఆయనని మనం చాలా శ్రద్ధగా వెతకగలిగితే ఆయన మనకి కనిపిస్తాడు, మనతో మాట్లాడతాడు, మన అవసరతలు ఏమిటో ఆయన తీరుస్తాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటాడు, ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారి జీవితంలో గొప్ప మేలులు నేను కలగచేస్తాను, వెతికే వాటికి నేను దొరుకుతాను అంటున్నాడు. దేవుడి కోసం నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో, దేవుడి కోసం నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో అంతకంతకును దేవుడు నీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో మనము నలిగిపోవచ్చు, కృంగిపోవచ్చు. దేవుడు అంటాడు, నేను నీకు కనిపిస్తాను కదా, నేను నీకు తోడుగా ఉంటాను కదా, నేను నీకు సహాయకుడిగా ఉంటాను కదా, నన్ను జాగ్రత్తగా మీరు వెతకండి, మీ సమస్యలు నేను పరిష్కారం చేయగలుగుతాను, మీ ఆర్థికమైన స్థితిలో నుంచి కూడా మిమ్మల్ని విడుదల చేస్తాను, మీ మీద ఉన్న ప్రతి బరువు బాధ్యతలు నేను తీసివేస్తాను, నీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాను. ఇంతకాలం వేటినో నువ్వు వెతికావేమో, ఒకవేళ వాటి ద్వారా నువ్వు ప్రయాసపడిన ప్రతిఫలం రాలేదేమో, ఈరోజు దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి కనుగొనుగో. ఆయనకి బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండగలిగితే మీ ప్రతి అవసరతను తీరుస్తాడు, మీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాడు. ప్రతి ఒక్క కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తాడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు.